కృపను అనుగ్రహించిన దేవదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఇదివరకు మనము 2 లేఖన భాగములు చదువుకొని ఉన్నాం. మొదటి భాగము తీయండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అదేవిధంగా రెండవ భాగము లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ 2 లేఖన భాగములు కూడా మరి ఒక కోవకు చెందినటువంటి సందర్భాన్ని మనకు వివరించుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, మరి మొదటిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఈ 14 నుండి 30 వచనాల వరకు గల లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభులవారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులవారు పరలోక రాజ్య మర్మముల గురించి ప్రజలకు తెలియపరచుట, విశదీకరించుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, మొట్టమొదటిగానే వ్రాయబడినటువంటి మాట, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అని ఇక్కడ వ్రాయబడినది. పరలోక రాజ్యము ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నాడు. ఎలా ఉంటుంది అనంటే, ఒక యజమాని, బాగా సంపన్నుడైనటువంటి యజమాని విదేశాలకు వెళ్తూ, మరి ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 20,000 టికెట్ వేసుకొని ఫ్లైట్ ఎక్కారంటే 5-6 గంటల్లో దుబాయో లేకపోతే మలేషియానో సింగపూరో లేకపోతే ఒక 24 గంటలు ప్రయాణం చేస్తే అమెరికాకో ప్రయాణమే ఇంగ్లాండో వెళ్ళిపోతూ ఉన్నారు గంటల వ్యవధిలో. మరి ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళాలంటే మరి సముద్రయానమును చాలా తక్కువ, ఆ కాలంలో ఇంకా అంత వెసులుబాటు ఎక్కువగా లేదు, ఉండింది కానీ మరి ఇంత టెక్నాలజీ రోజుల్లో లేదు. చాలా సుదూర ప్రాంతము నడుచుకుంటూ చాలా తిప్పలుబడి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉండేవి. ఒక వ్యక్తి వేరే విదేశాలకు వెళ్ళాడంటే తిరిగి రావడానికి కొన్ని సంవత్సరాలు పడేది. ఒక 5 సంవత్సరాలు కావచ్చు, ఒక 10 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాలు కావచ్చు, కానీ సంవత్సరాల వ్యవధి పడేది. ప్రేమణ దోంబిడ్లారా, కాబట్టి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, మరి బాగా సంపాదించినటువంటి వ్యక్తులు మహా అంటే వారికి అవసరమైనంత ధనమును వెంటబెట్టుకొని వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తూ వెళ్తూ కాస్త నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పుగా ఇచ్చి ఏదన్నా ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని బ్రతుకుమని తన పనివారికి తోటి వారికి ఇచ్చి, నమ్మకస్తులకు ఇచ్చి మరలా వచ్చి ఆ అప్పు ఏదైతే ఉన్నదో దాన్ని వసూలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. కాబట్టి ఈ ఉదంతాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యానికి పోలుస్తూ చెప్పినటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక మనుషుడు, ఒక సంపన్నుడు ప్రయాణమై దూరదేశమునకు వెళుతూ ఉంటుండగా తన దగ్గర పనిచేసేటటువంటి ఒక 3 దాసులను పిలిచి, నమ్మకస్తులే, గమనించాలి, 3 నమ్మకస్తులే, గమనించాలి. ఈ 3 కూడా మరి ఈ యజమాని దగ్గర మంచి పేరు సంపాదించిన వారే. జ్ఞాపకం చేసుకోవాల్సిన మరి ఒక విషయము, ఈ 3 వ్యక్తులు కూడా ఆరితేరిన వారే. అంటే వారిలో సామర్థ్యాన్ని ఈ యజమాని చూశాడు. ఈ 3కి కనుక నా డబ్బు వారికి అప్పచెప్పినట్లయితే వాళ్ళేదో ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని కాస్త పని చేసుకొని నేను ఇచ్చిన దానికి 10,000 ఇస్తే 20,000 సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, నేను వచ్చిన తర్వాత నా అప్పు నాకు తీరుస్తారు అని వాళ్ళలోని సామర్థ్యాన్ని గుర్తించిన వాడై, వాళ్ళలోని నమ్మకత్వాన్ని గుర్తించిన వాడై వెళ్తూ వెళ్తూ
ప్రేమణ దోమ బిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ఒకనికి 5 తలాంతులు, మరి ఒకనికి 2 తలాంతులు, మరి ఒకనికి 1. మరి అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదయ్యా అని అంటే అందరి ముఖాలు ఒక రీతిగా ఉండవు, అందరి వేళ్ళు ఒక రీతిగా. ముగ్గురు నమ్మకస్తులైన మాట వాస్తవమే, ముగ్గురు సమర్థవంతులైనటువంటి మాట వాస్తవమే. కానీ కొంచెం సామర్థ్యంలో తేడా ఉన్నది. మొదటివాడు ఇద్దరికంటే మించినవాడు, మంచి పని చేయగలిగిన వాడు. రూపాయి ఇస్తే రూపాయిని 2 రూపాయలు చేయగలిగిన సామర్థ్యం, 10 ఇస్తే 10ని 20 చేయగలిగిన సామర్థ్యం, 100 ఇస్తే 100ను 200 చేయగలిగిన సామర్థ్యం. అదే రెండో వానికి అదే 5 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 5 తలాంతులు ఇచ్చాడు అనుకోండి, 5 చేయలేడు, 2, 3 లాగగలుగుతాడు. అందుకని వాని సామర్థ్యం కాస్త తక్కువని ఏం చేశాడంటే వానికి 2 ఇచ్చాడు. ఆ 2కి వాడు 2 సంపాదిస్తాడని ఆశించాడు యజమాని. అలాగే చేశాడు. తర్వాత 3వాడు సమర్థవంతుడే కానీ వీళ్ళిద్దరికంటే కాస్త తక్కువ. అందుకని ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఎంత అవసరమో దానిని అంతే ఈ యజమాని ఆ ముగ్గురికి అప్పచెప్పి, అయ్యా నేను దేశాంతరమునకు వెళుచున్నాను, విదేశాలకు వెళ్తున్నాను, యాత్రకు వెళ్తున్నాను, నేను వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ధనమును వృధా చేయకుండా, మీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని, మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను మీరు వ్యర్థము చేయకుండా మీరు ఉపయోగించుకొనండి. మీకు 5 ఇచ్చినప్పుడు తిరిగి 5 సంపాదించడానికి ప్రయాసపడండి. 5 మరల నేను మిమ్మల్ని అడగను, మీరు సంపాదించిన లాభం ఏదైతే ఉన్నదో అది మీదే. నేను వచ్చిన తర్వాత నాకు చెందినదే నేను తీసుకుంటాను. మీ దగ్గర నుండి ఏ వడ్డీ వసూలు చేయను. బయట వాళ్ళకైతే వడ్డీ వసూలు చేస్తాను. మీరు నా దగ్గర పనిచేసే మంచి దాసులని, మీ మీద నమ్మకత్వంతో మీ యొక్క సామర్థ్యాన్ని నేను గుర్తెరిగిన వాడినై నేను ఈ పని మీకు అప్పచెప్తూ ఉన్నాను, ఈ ధనాన్ని మీకు ఇస్తూ ఉన్నానని చెప్పి, ప్రేమణ దోమ బిడ్లారా, ఆ యజమాని వారి వారి సామర్థ్యము కొలది వారి యందు నమ్మకము కలిగిన వాడై ఆ తలాంతులను అనగా ధనమును అప్పచెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని రోజులైన తర్వాత తిరిగి తన స్వస్థలమునకు వచ్చి ఉన్నాడు. ప్రేమణ దోమ బిడ్లారా, వచ్చిన తర్వాత కాస్త నెమ్మది పొంది ఇక దర్జాగా కూర్చొని వాళ్ళ ముగ్గురిని పిలిపియండి అని ఆర్డర్ వేశాడు. ముగ్గురు వచ్చారు. ప్రేమణ దోమ బిడ్లారా, మొదటివాడు 5 తలాంతులు తీసుకున్నాడు. అయ్యా నీవు నాకు 5 తలాంతులను ఇచ్చావు, 5 తలాంతులను నేను ఏమాత్రం వ్యర్థం చేయలేదయ్యా, అలక్ష్యము చేయలేదు. నువ్వు ఇచ్చిన 5కు 5 నేను సంపాదించాను. 5కు 5 సంపాదించావా? అవును, 5కు 5 సంపాదించాను. ఎంత మంచి శుభవార్త చెప్పినవయ్యా. నేను ఇచ్చిన డబ్బు ఎక్కడ వేస్ట్ చేశావో, ఇచ్చిన ధనము ఎక్కడ అనవసరంగా నువ్వు పాడు చేసావని కాస్త నీ మీద నమ్మకం ఉన్నది, సామర్థ్యము, నువ్వు సమర్థుడవే, కానీ కాస్త అనుమానం వచ్చినా కానీ నువ్వు బాగా మంచి పని చేసావయ్యా, వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అసలు తక్కువనే ఇచ్చాను, నేను చిన్న దాంట్లోనే నమ్మకంగా ఉన్నావు, తర్వాత పెద్ద దప్ప చెప్తాలే, సంతోషంగా వెళ్ళు అని మెచ్చుకొని పక్కకు పంపాడు. రెండోవాడు వచ్చాడు. రెండోవాడు, చెయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, ఇదిగో 2కు 2 నేను సంపాదించాను. అవునా, సరే నా 2 అక్కడ పెట్టు. నీకు నిజంగా ఇంత టాలెంట్, నువ్వు ఇంత సమర్థుడు అని తెలిసింటే 2 కాకుండా ఇంకో 4 ఇద్దుంటారు అబ్బాయి. సర్లే 2కు 2 అన్న సంపాదించావు, మరలా ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా నేను మరలా మేలు చేస్తాను, నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి పంపాడు. వెరీ గుడ్. 3వవాన్ని పిలిచాడు. వాడు పిసుక్కుంటూ గిసుక్కుంటూ వెనక నుండి
నిదానంగా ఉక్కిరి బిక్కిరైతా వస్తూ ఉన్నాడు ఒక తలాంతు చేత పట్టుకొని. నీ సంగతి ఏంటి అబ్బాయి, నువ్వేం చేశావు? నేనేం చేశానండి, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడానికే తీసుకొచ్చాను. నాకు ఇస్తావు, సరే, నేను ఇచ్చింది నువ్వు నాకు ఇస్తావు. నేను ఇచ్చిన దానితో నీవు ఏం చేశావు? ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తండి, రెండు చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వాడు వచ్చాడు యజమాని ముందుకి. నీ సంగతి ఏంటి? నేను నీకు ఇచ్చాను, ఒక తలాంతు ఇచ్చాను, నీకివ్వబడిన దానితో నీవేం చేశావు? నీవేమన్నా ఉపయోగించుకున్నావా, పక్కన పెట్టావా? ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నేను అనుకుంటాను ఈ దాసునికి, మూడవ దాసునికి యజమాని కఠినుడిగా కనబడ్డాడు. యజమాని కఠినుడుగా కనబడ్డాడు. అతడి మాట అనగానే ఈ దాసుడు అంటాడు, అయ్యా, నువ్వు విత్తని చేట కోయని వాడవు, నువ్వు గింజల వేవుగానే అక్కడ పంట కోయాలనుకునే రకం నువ్వు మామూలోడివి కాదు, నువ్వు కఠినాత్ముడవి. నాకు తెలుసు నీ గురించి. నేను పొరపాటు మీద ఖర్చు పెట్టాననుకో, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. అంత ఖర్చు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఇలాగే కాలు మీద కాలేసుకొని కూర్చొని నన్ను అడుగుతావు. అప్పుడు నేను ఏమీ లేదంటే నన్ను శిక్షిస్తావని కూడా నాకు తెలుసు. అందుకని నువ్వు ఇచ్చిన రూపాయి ఏదైతే ఉన్నదో, నువ్వు ఇచ్చిన ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే చెక్కు చెదరకుండా మంచి ప్లాస్టిక్ కవర్లో దాచిపెట్టి మూట కట్టి, మనం కదా ఇప్పుడంటే బీరువాళ్ళు వచ్చినాయిలేండి స్టైల్గా, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్లో ఏవేవో వచ్చేసాయి కదా, లాకర్లు వచ్చేసాయి. ఇంతకుముందు ఎలా ఉండే, ముసలోళ్ళు చుట్టేవాళ్ళు బట్టల్లో కానీ లేకపోతే కవర్లో చుట్టి 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 ఎవరైనా చూస్తే దీంట్లో ఏమి లేదు చెత్త అని అటు పడేయాలి. అట్లా ఉంటుంది ఆ కర్రలు. కానీ దాని నిండా సొమ్ములే, అన్ని కాసులే ఉండేవి. కాబట్టి నువ్వు విత్తన చోట కోయని వాడవయ్యా. నువ్వు వచ్చి సడన్గా వచ్చి నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు, ఫలానా డేట్ అంటే ఆ డేట్ వరకు ఏదైనా గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఎప్పుడు వచ్చేది తెలీదు, ఎప్పుడు అడిగేది తెలీదు. అందుకని నీ సొమ్ముని నువ్వు రూపాయి తినలే, నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టు అలాగే దాచిపెట్టాను. నువ్వు వచ్చావని తెలిసి ఇప్పుడే ఆ భూమిలో దాచిపెట్టిందా ఆ ధనాన్ని వెలికి తీసి ఇదిగో దులుపుకొని నీ దగ్గరికి తీసుకొస్తున్నా, నీ డబ్బులు నీకు పట్టు. ఊరు పనికి మనోడా, నీకు ఇచ్చిన దాంతో నువ్వు ఏ వ్యాపారము చేసుకోలేదా? చిన్న పనైనా చేసుకోలేదా? కనీసం ఈ 10,000లో 1,000 రూపాయలు సంపాదించలేదా? ఈ ఒక తలాంతులో అరతలాంతు, పావు తలాంతు కూడా సంపాదించలేదా? ఎందుకు ఉపయోగించుకోలేదా? నీకంటే ఈ తలాంతు వాడికి ఇచ్చిన వాడన్నా మూడుకు మూడు ఇంకో సంపాదించుకునేవాడు, ఇంకోనికి ఇచ్చిన 6కు 6 సంపాదించుకునేవాడు. అనవసరంగా నేను నమ్మాను, నువ్వు మంచివాడవని నమ్మాను, నువ్వు మంచిదానవని నమ్మాను, నువ్వు మంచి ప్రార్థన పరుడవు, ప్రార్థన పరురాలవని నమ్మాను, నువ్వు చక్కగా మందిరానికి వస్తావని నమ్మాను, నీకు మంచి అవకాశాలను ఇచ్చాను. ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు ఇదే మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటే లెక్క చూసుకునేదిగా ఉంటుంది. మీరందరూ కూడా కూలీలకు వెళ్తారు కదా, కూలీలకు వెళ్ళి అక్కడ గుత్తకు తీసుకొని మొత్తం అంత అయిపోయిన తర్వాత డబ్బులు తెచ్చుకొని ఏం చేస్తారు? లెక్క, నీకెంత వస్తుంది అక్క, నాకెంత వస్తుంది? రూపాయి ఎక్కువ వచ్చినా కష్టమే, తక్కువ వచ్చినా కష్టమే. లెక్క చూసుకుంటామా లేదా? మరి మన లెక్క కూడా దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరు లెక్క చూస్తాడు.
పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టగానే రామ్మ వెల్కమ్, దేవదూతలు వెల్కమ్ చెప్తాయి. రామ్మ బాగున్నావా, బాగా వచ్చినావులే, ఆడ సైడ్కి నిలబడు. అయ్యో నేను ఈరోజే ప్రార్థనకు పోయొచ్చినయ్యా, ఈరోజే ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చిన, ఈరోజు ఇప్పుడే అప్పుడే నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను, నేను ఇన్ని కానుకలు ఇచ్చాను. సరే ఇస్తే ఇచ్చిలే అమ్మా, లెక్క చూసిన తర్వాత పంపిస్తాం. ప్రేమణ దోమ బిడ్డలారా, ఒక వ్యాపారస్తుడు దినమంతా వ్యాపారం చేసుకొని సాయంత్రానికి లెక్క చూసుకుంటాడు. ఒక కూలికి వెళ్ళేటటువంటి వ్యక్తి దినమంతా పని చేసి పని అయిపోయిన తర్వాత ఇచ్చిన ఆ డబ్బులు కరెక్ట్గా ఇచ్చారో లేదో లెక్క చూసుకుంటారు. ఈ రోజున దేవుడు నీకు 2023 అనేటటువంటి సంవత్సరాన్ని నీకు బహుమానముగా ఇచ్చాడు. 365 రోజులు, కొన్ని గంటలు, నిమిషాలు, సమయము నీకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన సమయాన్ని అయలారా అమ్మలారా నువ్వు ఏ రీతిగా ఉపయోగించుకున్నావు? 52 ఆదివారాలు ఈ సంవత్సరములు నీకు అనుగ్రహించాడు. ఎన్ని ఆదివారాలు నమ్మకంగా మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు విన్నావు? చేతనైనా చేత కాదన్నట్టుగా కాలు నొప్పి లేకపోయినా, ఏలు నొప్పి లేకపోయినా, తలనొప్పి లేకపోయినా, ఉన్న నొప్పులన్నీ నెత్తి మీద వేసుకొని నాకు ఆ నొప్పి ఉన్నది ఈ నొప్పి ఉన్నదని ఎన్నిసార్లు డుమ్మాలు కొట్టి నువ్వు తిరిగావు? ఎన్నిసార్లు దేవుని సన్నిధిని అలక్ష్యము చేశావు, అశ్రద్ధ చేశావు? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. ప్రేమణ దోమ బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మూడో వ్యక్తి ఉన్నాడు చూడండి, ఈ మూడో వ్యక్తిలాగా వెనుకబడిపోతా ఉన్నాం. సామర్థ్యాన్ని, మనకివ్వబడిన అవకాశాన్ని పక్కన పెడుతూ ఉన్నాం, కప్పిపుచ్చుతూ ఉన్నాం. అందుకే మన జీవితాల్లో దైవిక కృపను, దైవిక ఆశీర్వాదాలను పొందుకోలేకపోతూ ఉన్నాం. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యక్తిని ఆ యజమాని గద్దిస్తూ ఉన్నాడు. మరి నీకు సంపాదించడము చేత కాకపోతే సావుకారుల దగ్గరలో పెట్టినా కానీ పావులా బేడో ఎంతో వడ్డీ వస్తుండే, అది దాంతోనన్నా బ్రతుకుతుంటివి కదరా. ఈ రోజున మన జీవితాల్లో ఎదురవుతున్న సమస్య ఇదే. సంఘంలో దేవుడు నీకొక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక తలాంతునిచ్చాడు. సంఘ పెద్దగానో పరిచారకులుగానో చక్కగా ఈ యొక్క పరిచర్యకు సహకరించేటటువంటి నైపుణ్యతను గుర్తించి ఇక్కడ పనిచేసే అవకాశాన్ని, దేవుని కొరకు ప్రాకులాడే అవకాశాన్ని, దైవ సన్నిధిలో గడిపే మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉంటుండగా ఎంతమంది ఆ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు? మొదటి ఇద్దరు దాసుల వలె. ఇస్తే ఇచ్చాడు, వస్తే వచ్చింది, నాకేం అవసరం, నేనెందుకు చేయాలని వచ్చిన అవకాశాన్ని కూడా జార విడుచుకునే మూడో వ్యక్తిలాగా కనుక నీ ఉన్నట్లయితే నీ జీవితానికి అర్థం లేదు. ఇటు సంఘములోను, అటు కుటుంబంలోను, ఇటు సమాజంలోను ఏ రీతిగా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అందుకని ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాత సంవత్సరములో దేవుడు మనలను అడుగుతున్నటువంటి ప్రశ్న సూటిగా, నీకు ఈ సంవత్సరాన్ని బహుమానముగా ఇచ్చాను, బ్రతుకుమని, చక్కగా నా కొరకు జీవించుమని నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ఎలా బ్రతికావని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని కొన్నిసార్లు మన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నదా? అయిపోయా, సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ ఇప్పుడు రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. ఏమొచ్చింది? ఏమి రాలే. మనం వచ్చింది అనుకుంటున్నాం, మన ఆయుష్ పోయింది,
సంవత్సరం గడిచిపోయింది, మన దినములు గడిచిపోతూ ఉన్నాయి. మనకొచ్చింది ఏంటి? దేవుడు ఎందుకు సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తూ ఉన్నాడు తెలుసా? ఇందాక మనం లూకాసు వార్తలు చదివాం. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఒక యజమాని ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు కానీ దానికి పూత లేదు, కాత లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా అసలు ఫలాలు అనేవి లేవు. ఈ ద్రాక్ష తోట అనేటటువంటిది లోకానికి సాదృశ్యముగా కనబడుచున్నది. అంజూరపు చెట్టు అనేది దేవుడు స్వయంగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి విశ్వాసులైనటువంటి నీవు నేనే. మనము ఫలించాలని దేవుడు కోరుకుని సంఘములో నాటాడు. సంఘంకి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తూ ఉన్నాం, మరి ఫలింపు ఉన్నదా? చాలాసార్లు ఫలింపు లేదు. ఇదిగో ఇలాంటి అవిధేయతా స్థితి ఉన్నది. అందుకని ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. యజమానికి కోపం వచ్చింది. వచ్చి తోటమాలి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా, ఎన్ని సంవత్సరాల నుండి చూడాలి చెట్టు? ఏ సంవత్సరం వచ్చి చూసినా సంవత్సరానికి ఒకసారి కాపు కాసే చెట్టు, ప్రతి సంవత్సరం వచ్చి చూస్తూ ఉన్నా ఒక్క పండైనా ఇవ్వట్లేదు, ఒక్క ఫలమైనా ఇవ్వట్లేదు. అనవసరంగా ఆ చెట్టు అక్కడ ఉండడం వల్ల భూమి వ్యర్థమైపోతుంది. దాన్ని నరికేసి దాన్ని పెకిలించి అక్కడ మరి యొక్క క్రొత్త చెట్టును నాటెదను అని అన్నప్పుడు, అయ్యా కొంచెం ఓపిక పట్టండి. అది ఫలించలేదన్నమాట వాస్తవమే, కానీ ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క సంవత్సరము కూడా ఉండనివ్వండి. ఇన్ని సంవత్సరాలు ఫలించలేదు వాస్తవమే. ఈ ఒక్క సంవత్సరము మరలా నాకు అవకాశం ఇవ్వండి. నేను దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, మరలా చక్కగా దానికి చేయవలసిన సేవలన్నిటినీ ఈ సంవత్సరం అంతా నేను చేస్తానయ్యా. ఒకవేళ ఈ సంవత్సరం చూద్దాము, ఫలించిందా సరే, లేకపోతే అప్పుడు తీసేయి. కానీ ఈ యొక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వమని దాసుడు చెప్తా ఉన్నాడు. ఆ తోటమాలి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆ యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనకు ఎందుకు సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయుష్కాలముగా వస్తుందో, మన స్థితిగతులు సరిగా లేకపోయినా, మనం బాధ్యత వహించకపోయినా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నా, ఎందుకు ఈ రీతిగా మనకు అవకాశాలు వస్తున్నాయో తెలుసునా? దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని కనికరము, దేవుని దయా దాక్షిణ్యములు నీ మీద ఉన్నది. అందుకే సంవత్సరం అనే దయా కిరీటమును నీకు ప్రతి సంవత్సరము ధరింపజేస్తూనే ఉన్నాడు. ఇదిగో 2023 అయిపోయా, 24లో బయలుదేరాం. ఇకనైనా కాస్త మారు మనసు కలిగి ఈ సంవత్సరమైనా ఫలించడానికి తీర్మానం చేసుకొని ఫలించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అలక్ష్యముగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇలా రమలారా, 2023 సంవత్సరంలో దేవుడు నీకు మంచి అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఏ అవకాశాలు ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్ని బాధ్యతలు ఇచ్చాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ బాధ్యతల మధ్యలో జీవించావా? నమ్మకంగా బ్రతికావా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతికావా? నీ ఇష్టానుసారంగా బ్రతికావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని ఎదుట సరైనటువంటి రీతిగా బ్రతకకపోయినా, ఇదిగో 3వ దాసుని వలె వెనుకబడిపోతూ ఉన్నా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్నప్పటికీ దేవుడు నీ పక్షమందుంటున్నాడు. దేవుడు నీ పట్ల మరలా కృప చూపించి, సరే ఈ సంవత్సరం సరిగా బ్రతకలేకపోయావు, ఈ సంవత్సరం నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు,
అనుకున్నది అనుకున్నట్లుగా నీ జీవితంలో కూడా జరగలేదు, నా ఎదుట నమ్మకంగా లేవు, సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేవు. సరే, ఇదిగో 2023 అవకాశము నీకు పోయింది. ఇదిగో 2024 సంవత్సరం అందైనను నీ బ్రతుకు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ ఉద్దేశములు మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో. నీకిష్టం వచ్చినట్లుగా కాదు, నాకిష్టం వచ్చినట్లుగా బ్రతుకు. నిన్ను నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నేను దీవిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ రాత్రి వేళ. ఒక తీర్మానముతో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పులుగు మీ యశోదమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకున్నైతే నేను ప్రార్థన చేస్తాను. భూమిని ఆకాశమును అందరూ సమస్త జీవరాశులను కలిగిన గొప్ప దేవ, నీకు ఘనమైన నామనకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లించున్న మా రాజా, మా దేవ. అయినా ఏకరాత్రికాల సమయమున నేను జ్ఞాపం చేసుకున్న మాకు ఒక అవకాశం ఇచ్చినావు దేవా. అందుని బట్టి నీకే స్తుతి స్తోత్రం తండ్రి సయ్యా. నిన్న నేడు రేపు ఏకరి దేవుని గొప్ప